హలో! చూసారు కదా! చింతపండుతోటి చేసిన పులిహోర. అందరికీ పులిహోర వెరైటీస్ మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రత్యేకంగా దీని రుచి గురించి పరిచయం చేయక్కర్లేదు. దీని హెల్త్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే లేడీస్‌కి రాత్రి అన్నం మిగిలిందంటే పగలు దాన్ని మార్చే ఒక విధానం అయితే పులిహోరే. ఖచ్చితంగా బావుంటుంది. ఎవ్వరికీ బోర్ కొట్టదు. ఎన్ని ఇయర్స్ తిన్నా. ఆవకాయని ఎంతగా ఇష్టపడతామో మనం పులిహోరను కూడా అంతే ఇష్టపడతాం కదా. ఇంకా ఫెస్టివల్స్లో అయితే దీన్ని టాప్ ప్లేస్లోనే ఉంచుతాం. సో అలాంటి పులిహోర రెసిపీ ఈజీ పీజీగా చేసుకునేలాగా చూపించేస్తాను నా వర్షన్. దీనికోసం ఒకే ఒక పని ఉంటుంది ఎక్కువగా అని చెప్పాలంటే, చింతపండుని నానబెట్టి గుజ్జు తీసేసుకోవడం. కొంచెం ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టేసిన గోరువెచ్చటి నీళ్ళు పోసిన తొందరగా కుక్ అయిపోతుంది. దాన్ని చింతపండుని గుజ్జు తీసేసుకున్న తర్వాత కొంచెం చిక్కగానే ఉంచుకున్నాను నేనైతే. కడాయిలో చింతపండు గుజ్జుతో పాటు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా కుక్ చేసేసాను అనమాట. నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత పేస్ట్ లాగా తయారైపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది చక్కగా. ఎందుకంటే నేను వాటర్ ఎగిరిపోయిన తర్వాత పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దాన్ని స్టవ్ పై నుంచి తీసేసి చల్లారబెట్టేశాను అనమాట. సరే, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోపు పెట్టుకోవడం కదా. దీనికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. కొంచెం ఎక్కువగా వేసుకుంటాం పులిహోర పేస్ట్లోకి కాబట్టి, ఓకేనా. దీంట్లో నేను మెయిన్గా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పల్లీలతో పాటు జీడిపప్పులు. ఇవి 2 సూపర్గా ఉంటాయి. అలా అలా బైట్స్లో వచ్చినప్పుడు కూడా చాలా నచ్చుతాయి. ఎక్కువగా కరివేపాకు వేసుకోండి. ఆ ఫ్లేవర్ మొత్తం రుచిని మార్చేయగలదు. అంత బాగుంటుంది. నేనైతే కరివేపాకు ఎప్పుడు ఎక్కువ వేసుకుంటా అన్నిట్లోనూ. దీంట్లో కూడా కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నాను. చూసారు కదా. తర్వాత చింతపండు పేస్ట్ని యాడ్ చేసేస్తే కాస్త నూనె ఎక్కువే పడుతుంది, కాకపోతే నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. ఓకేనా. ఇది ఒక పచ్చడి లాంటిదే కదా. సో నిలవ ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం కొంచెం వేసుకోండి. అప్పటికప్పుడు తినేస్తాము అనుకుంటే మీరు ఆయిల్ని తగ్గించి వేసుకున్నా కూడా అదే రుచి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైస్ని కొంచెం మరీ మెత్తపడకుండా కొంచెం సరిపడా 1:2 వాటరే వేసుకొని కుక్ చేసుకోండి. సో దాంతో ఏమవుతుందంటే రైస్ పలుకుదనం ఉండదు, అలానే మెత్తగాను లేకోకుండా సరిపడా ఉంటుందన్నమాట. సో కొంచెం చల్లారి పెట్టండి. కొంచెం ఆయిల్ వేసుకోండి తక్కువ అయింది అనిపిస్తే రైస్లో కూడా, ఎందుకంటే స్టిక్ అవ్వకోకుండా ఉంటాయి, మెతుకులు ముద్ద అయిపోకోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకేముంది, ఈ పులిహోర పేస్ట్ వేసుకొని శుభ్రంగా చేత్తో కలపండి. ఆ రుచి ఇంకో లెవెల్లో ఉంటుంది, ఓకేనా. గరిటెలతో అట్లతో కడుపుకునే వాళ్ళు మీ చాయిస్ అనుకోండి. కాకపోతే ఇలాంటి రెసిపీస్ని చేత్తో కలిపి అలా ముద్దలు చేసుకొని తింటే నెక్స్ట్ లెవెలే. నచ్చిందా మన వీడియో? ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.